మనకి డైమండ్స్ రాయల్ ఎంట్రీ అనేది డైమండ్స్ మావారి వాళ్ళకి మరి ఎంట్రీ ఉండదు. కానీ అలాంటి ఎంట్రీ అనేది మనకు కూడా ఈరోజు ఏంటంటే లెవెల్ పరంగా కాదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశం తీసుకోవాలి, ఆ రాయల్ ఎంట్రీ ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో మన కంపెనీ డైరెక్టర్ల పైన మన మహా గురూజీ వాళ్ళు మంచి ప్లానింగ్ చేసి పెట్టారన్నమాట. ఒక 10 వందల మందికి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ఏంటంటే గోల్డెన్ పాస్ అనేది డైరెక్ట్గా విన్ అయితే మన ఇంటికి వచ్చేసింది అంటండి. అది ఆ గోల్డెన్ పాస్ అనేది మన ఇంటికే వచ్చేసింది అంట, కొరియర్ ద్వారాగా. ఓకేనా? ఫ్రెషర్ లీడర్ తీసుకున్నాం. ఒక ఫ్రెషర్ లీడర్కి ఎంత ఎంత చూసుకుంటే చూడండి, ఇక్కడ క్లారిటీ చూపించాను ఇక్కడ. ఒక ఫ్రెషర్ లీడర్కి ఎంత అండి మనకు కావాల్సింది? 700 బియ్యి. Yes, Guruji. లెఫ్ట్లో 700 బియ్యి, రైట్లో 700 బియ్యి చేస్తే ఇక్కడ మనీ పరంగా కూడా పెట్టాను చూడండి. 1 బివి ఈక్వల్ టు 5 రూపీస్. లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయితే ఎంత వస్తుంది సార్? 10 rupees, Guruji. 5 rupees, 10. అప్పుడు 700, 700, 1400 అయితే మనకి ఎంత అమౌంట్ వస్తుంది? 7,000 ఉంటుంది. మ్యాచింగ్ 7,000 రూపాయలు ఆల్రెడీ వస్తుంది అమౌంట్ పరంగా. దాంతోపాటు గోల్డెన్ పాస్ అనేది డైమండ్తో పాటు అర్థమైనా మనకి వెల్కమ్ అనేది మామూలుగా రాయల్ ఎంట్రీ బిల్ అక్కడ మనకి ఎంట్రీ ఉండేది, క్లబ్ ఉండేది. ఒక వారం గట్టిగా మనం చేసుకుంటే అటొక ఏడు ఇటొక ఏడు, అటొక ఏడు ఇటొక ఏడు కాదండి, అటొక 4 డీడీలు ఇటొక 4 డీడీలు 200 వీధి చేసుకున్నామంటే మనకి ఎంత వస్తుంది? 7,000 కాదు, 8,000 రూపాయలు చెక్ తీసుకోవచ్చు. ఆ చెక్తో పాటు మనం మనం ఒక్కళ్ళమే వెళ్తున్నాం. సపోజ్ ఫ్యామిలీతో వస్తున్నారు. ఇందాక మొన్న రాత్రి మాట్లాడితే మాధవ సార్ మా ఫ్యామిలీతో కూడా వస్తున్నాను చెప్పినాడు. మాధవ సార్ ఒక్కడికే కాదండి, అవకాశం ఉంటే ఫ్యామిలీ కూడా ఇవ్వచ్చు. అదే రాయల్ ఎంట్రీ చెప్పలేం. మొన్న హైదరాబాద్ మీటింగ్కి వెళ్ళాం కదా, కొంతమంది వెళ్ళాం. సీనియర్ లీడర్ శ్రీనివాస్ గారు, ఓకేనా? వెళ్ళాము. వెళ్ళినప్పుడు గోపిశ్రీ మేడాన్ని బ్లూ టై ఉంది, రెడ్ టై లేదు. ఓన్లీ రెడ్ టై అనేది రూబీ అండ్ ఎమరాల్డ్. వాళ్ళ వరకు ఒక మామూలుగా సీనియర్ లీడర్కి ఒక లైన్ ఉంది. బ్లూ టై ఉన్న వాళ్ళని బ్యాక్ పోమంటున్నారు. నేను వచ్చేసి మా మిస్సెస్ ఏంటంటే ఓకే మా చెప్పొచ్చుగా మేడం అని చెప్పేసి ఎవరు యాదగిరి గురూజీ కూర్చోండి కూర్చోండి అని చెప్పి కూర్చోబెడుతున్నాడు ముందు ఎంట్రీలో. అంటే మనం పని చేసుకుంటే అదే గోల్డెన్ పాస్ విన్ అయినా కూడా మీరు కూడా మీ కార్డు మీద విన్ అయితే మీ ఫ్యామిలీతో వస్తే వాళ్ళకు కూడా రాయల్ ఎంట్రీ ఇస్తారేమో బహుశా. ఇవ్వచ్చు. ఎందుకోసం అంటే భర్త ఒక చోట భార్య ఒక చోట కూర్చోబెట్టరు. కంపెనీ తెలుసు కదా సిస్టమ్ ఏమని చేస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు ఒకే ఐడి మీద పనిచేస్తున్నారు కాబట్టి ఇద్దరికి ఒకేలాగా ఆడ సన్మానం దొరికింది. గోల్డెన్ పాస్ మరి విన్ అవటానికి ఒక ఫ్రెషర్ లీడర్కి గురూజీ ఫ్రెషర్ లీడర్ విన్ అవుతాం గురూజీ, నాది మరి సిల్వర్ కదా గురూజీ, మరి నాది ఎట్లా గురూజీ అంటే లెఫ్ట్లో ఒక సిల్వర్ని, లెఫ్ట్లో ఒక ఫ్రెషర్ని, రైట్లో ఒక ఫ్రెషర్ని విన్ చేపిస్తే మనకి చాలు. మన ఫోకస్ ఎక్కడ పెట్టాలంటే ఒక ఫ్రెషర్ మీద పెట్టామంటే ఆటోమేటిక్ పై వాళ్ళు అందరూ కూడా విన్ అవుతారు. అప్పుడు మనకి తెలుసు ఒక్కొక్కరికి ఎవరెవరికి ఎంతెంత డీడీలు కావాలి, ఎన్ని కావాలని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది కాబట్టి మీ అందరికీ ఇక విడమార్చి చెప్పాల్సిన పని లేదన్నమాట. అవగాహన ఉంది కదా సార్ అందరికీ? ఎస్ Yes, మోహన్. Guruji. Yes, Guruji. దాంతోపాటు చూడండి, మనం చాలా అంటూ ఉంటాం పండగలు వచ్చినప్పుడు బట్టల షాప్కి వెళ్తే 1+1 ఆఫర్ వస్తుంది అని చెప్పేసి, ఒక చీర కొంటే ఇంకో చీర ఫ్రీ అని చెప్పేసి లేడీస్ అంటే ఏదో అంట చూద్దామని వెళ్తున్నా కూడా 4-5 చీరలు కొనుక్కొని వస్తారు. అవునా కదా? ఎందుకోసం అంటే అక్కడ అట్రాక్ట్ చేస్తుంటారు అనమాట షాపింగ్ మాల్స్. అలానే మన కంపెనీ కూడా అట్రాక్ట్ చేయడం కోసం కాదు, ఇక్కడ గోల్డెన్ పాస్ విన్ అయితే అండ్ టార్గెట్ కూడా రెడీ అయిపోయింది మన కోసం. ఎస్ మోహన్. కంగ్రాచులేషన్స్ అండి. చూడండి, జనవరి 16 తారీఖు స్టార్ట్ అయిపోయింది అనమాట, మార్చి 13 తారీఖు దాకా ఉంది. ఇంకా ఎన్ని రోజులు ఉంది టైము? చిన్నమ్మారి ఆల్రెడీ పెట్టినట్టున్నాడు. 50 days మోహన్. కేవలం 50 50 రోజులు మాత్రమే ఉంది. 50 రోజులు అంటే 50 రోజులు ఉంది కదా, చేసుకోవచ్చు గురించి అని చెప్పేసి అనుకుంటే మన బిజినెస్లో రేపు చేయాలన్న పని ఈరోజు చేయాలండి. ఈరోజు చేయాలన్న పని ఇప్పుడే చేయాలి. వాయిదాలు వాయిదాలు అనే పద్ధతి అనేది మన దాంట్లో ఉండకూడదు. సేఫ్ షాప్లో అసలు ఉండకూడదు. గ్రేట్, మన సేఫ్ షాప్ కంపెనీ కోసం బిగ్ క్లాస్ అండి. ఈరోజు మంచిగా మనకి 1+1 ఆఫర్ లాగా గోల్డెన్ పాస్ దానికోసం ట్రై చేస్తే ఈరోజు టార్గెట్ కూడా విన్ అయిపోతాం. అసలు ఈ టార్గెట్ విన్ అయిపోతే మనకి ఇన్కమ్ పరంగా ఎంత వచ్చిందని చెప్పేసి ఒక ఫ్రెషర్ లెటర్ తీసుకుందాం. అది కూడా ఎవరికి చేద్దాం అవకాశం. ఎందుకోసం అంటే కొత్త వాళ్ళకి అవకాశం, కొత్త వాళ్ళకి ఇన్కమ్ పరంగా తెప్పించామంటే మనకి ఎంత ఆల్రెడీ తెలిసింది. సీనియర్ లీడర్కి ఆటోమేటిక్గా వస్తుంది. లెఫ్ట్లో పర్సన్, రైట్లో పర్సన్, మనం ఫ్రెషర్ అనేది వాళ్ళ ఎంచుకుని పెట్టుకున్నామంటే వాళ్ళకి చూడండి, లెఫ్ట్లో 1600 బీవీ, రైట్లో 1600 బీవీ చేస్తే ఏమైపోద్ది? మనకి ఏమి విన్ అవుతామండి? చక్రారింగ్ మోహన్. Kakra. చక్రా రింగ్ విన్ అయిపోతాం. అవునా కదా? చక్రా రింగ్ అనేది అమౌంట్ పరంగా ఎంత ఉంది? 9,000 రూపాయలు ఉంది వాళ్ళు కొనాలంటే. Yes, Guruji. మినిమం 9,000 పైన ఉంది. అవునా కదా?
అలానే మ్యాచింగ్ ఇన్కమ్ కూడా ఎంత వస్తుంది? లెఫ్ట్ రైట్ అయితే 1600 16,000 రూపాయలు చెక్ వస్తుంది. ప్లస్ 9 16 టోటల్ అమౌంట్ చూసుకుంటే ఇక్కడ ఎంత వస్తుంది? 25,000. 25,000 రూపాయల అమౌంట్ అనేది ఒక ఎక్కడ నెల. అమౌంట్ తక్కువ సార్ మామూలు ఇది మామూలుగా 15,000 అట్లా ఉంది మన ఫస్ట్ చూసినప్పుడు. అవును, నేను ఎందుకోసం అంటే నేను ఇందాక చెప్పా కదా, తక్కువ చెప్పేసి ఎక్కువ లాభం ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారు శ్రీనివాస్ గారు. మనం ఎక్కువ ఇంత ఇంత వస్తుందని చెప్పేసి ఇంత ఇచ్చినాకో మళ్ళీ ఫీల్ అవుతారు. దానికోసమే నేను 9,000 అని అమౌంట్ పెట్టాను అనమాట. వాస్తవంగా అయితే 14 15 వేల దాకా ఉంది, కానీ మనం 9 10 వేలు వేసుకున్నా కూడా ఇక్కడ ఎంత సింపుల్ వేసుకున్నా కూడా ఇక్కడ చూడండి 25,000 వస్తుంది. ఖచ్చితంగా ఈ చక్ర అనేది ఒక 10 రోజుల్లో విన్ అవుతే 25,000 రూపాయల అమౌంట్ పరంగా కూడా ఒక ఫ్రెషర్ లీడర్కి ఇప్పిస్తే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉండదండి? ఈరోజు అంతగా డిగ్రీలు చేసి బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఒక 20,000 రూపాయలు 25,000 రూపాయలు శాలరీ వస్తే బాగుండని చెప్పేసి జాబుల కోసం ఇంకా ట్రై చేస్తున్నారు చాలామంది. అప్లికేషన్ పెట్టుకుంటూ వస్తే బాగుండని ట్రై చేస్తున్నారు. గవర్నమెంట్ కాదండి, ప్రైవేట్ది వచ్చేది చాలని హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అంత అమౌంట్ వచ్చేది ఎక్కడా లేదు. కానీ ఇక్కడ సేఫ్ షాప్లో మనం ఒక్కళ్ళేం కాదు, ఇక్కడ టీంతో కష్టపడి తీసుకుంటే 10 రోజుల్లో కూడా తీసుకుంటాం, పెద్ద మ్యాటర్ కాదు. అవ్వబడుతుందా? చక్రావిన్ అయితే ఎంత అమౌంట్ వస్తుందో మీకు క్లియర్గా ఉంది కదా సార్ అందరికీ? ఎస్ మామూలు. Yes, Guruji. అలానే మళ్ళీ ఇంకో ముందుకు పోదాం. నెక్స్ట్ టార్గెట్ ఏముంది? గోవా అనేది 3 days ట్రిప్ అండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉండిద్ది. వాస్తవంగా అయితే ఆడ మనం మనకు మంచి హోటల్, ప్రతిదీ వాటర్ బాటిల్ కానించి ప్రతిదీ మన A to Z మనం తినేది మొత్తం హ్యాపీ ఎంజాయ్మెంట్ మొత్తం కూడా సిస్టమ్ రాయించిందండి. దానికి వచ్చేసి ఇక్కడ ఖర్చు వచ్చి చూడండి, సేమ్ లెఫ్ట్ రైట్ 220 బీవీ 200 బీవీతో వేసుకుంటే ఇన్కమ్ పరంగా మనకు తెలిసిందే. మ్యాచింగ్ ఇన్కమ్ 2,000 వస్తుంది ఇక్కడ. కింద టీంతో ప్రతి ఒక్కళ్ళు పేపర్ వర్క్ చేయాలండి. ఇదంతా కూడా పేపర్ వర్క్, పెన్ను పెట్టి పుస్తకంలో గీచి చూపించాలి. సీనియర్ లీడర్లు చేయాల్సిన పని ఏంటంటే, కొత్త వాళ్ళకి పాపం ప్రెషర్ లీడర్కి తెలియదు. వాళ్ళకి ఏం చేయాలంటే లెఫ్ట్ రైట్ అనేది ఎంత ఇన్కమ్ వస్తుంది, వాళ్ళకి బీవీ అంటే ఏంది, బీవీకి మనకి ఇన్కమ్ పరంగా ఎంత మళ్ళీ రిజల్ట్ మనకు వస్తుంది, రీబ్యాక్ అనేది మొత్తం కూడా వాళ్ళకి చూపించేసి, ఇదిగో గోవా ట్రిప్ ఇన్ అయిపోతే 12,000 రూపాయలు ప్యాకేజీ మన మీద ఖర్చు ఉండిద్దండి. ఆ 12,000 రూపాయలు మనం హ్యాపీగా ఎంజాయ్మెంట్ చేయొచ్చు. అలానే మ్యాచింగ్ ఇన్కమ్ పరంగా 2,000 వస్తుంది. అంటారు కదా, లెఫ్ట్లో 2,200 బీవీ, రైట్లో 200 బీవీ అంటే 4,000 బీవీ అయితేనే ర్యాంక్ 1 అయిపోద్ది మనకి. మళ్ళీ దానికి అమౌంట్ ఒక 7,000, ర్యాంక్ 1 అయితే అమౌంట్ పరంగా ఒక 7,000 రూపాయలు వస్తుంది. ఇక్కడ టోటల్ ప్యాకేజ్ ఎంత వస్తుందో చూడండి, 41,000 వస్తుంది. Yes, Guruji. హ్యాపీగా ఈ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. గట్టిగా మనం మనసు పెట్టి చేయించామంటే మనం మన టీంతో ఒక నెలలో ఇప్పించండి, పెద్ద మ్యాటర్ కాదు. కష్టమైన పని సార్ ఇది ఏమన్నా? సులభమైన పని. సరే, అలా కాదు. సో 50 రోజులు తీసుకుందాం డైరెక్ట్గా. ఎందుకోసం అంటే మన టార్గెట్ 50 రోజులు ఉంది కాబట్టి ఈ 50 రోజుల పరంగా చూసుకుందాం. 50 రోజులకి మనం చేసే వర్క్ చూసుకోండి. ఇక్కడ చూసుకోండి, మన టార్గెట్ ఏంటంటే బ్యాంకాక్ టార్గెట్ పెట్టుకుందాం. ఎందుకోసం అంటే ఈ చక్రాలు గోవాలు కన్నా పెడితే మనం బ్యాంకాక్ పెట్టుకున్నామంటే ఆ బ్యాంకాక్ వచ్చి మనం ఎంజాయ్మెంట్ చేసిన వాళ్ళకి అడగండి, చూతారు ఆ ఫీలింగ్ ఏందో. ఓకేనా? చూడండి ఎంత కావాలి ఫ్రెషర్ లీడర్కి. ఇక్కడ 3,200 బిఏ చాలండి, తక్కువ ఇచ్చింది, చాలా తక్కువ ఇచ్చిందండి. ఈ అవకాశాన్ని మాత్రం వదలొద్దు. సేమ్ ఇదే టార్గెట్ అనేది ఒక సంవత్సరం బ్యాక్ ఇచ్చింది. ఆ మూమెంట్లో 50 మంది ఉన్నారు మన టీం. మాధవ్ సార్ గుర్తుందా? మన వాళ్ళందరూ విన్ అయ్యారు. ఒక్కొక్కళ్ళు Yes, yes, 10 మంది విన్ అయ్యారు. ఎస్ Yes. మామూలు. షుగర్ 10 మంది విన్ అయ్యారు. ఖమ్మం టీం ఒక 5 6 విన్ అయ్యారు. అలాగే మంగళగిరి టీం కొంతమంది విన్ అయ్యారు, ఒక 10 మంది దాకా, 5 6 దాకా. అందరూ ఏదైనా నా లెఫ్ట్ రైట్ వచ్చేసి ఒక 50 మంది దాకా విన్ అయ్యారు. అంటే ఇంత ఈజీ టార్గెట్ ఇచ్చేలేక అందరూ కూడా దుమారం చేస్తారు ఇక్కడ. అందరూ కూడా సేమ్ సంవత్సరం బ్యాక్ ఏదైతే జరిగిందో రీబ్యాక్ ఈ రోజు కూడా మనం ఖచ్చితంగా మీరు అనుకుంటే ఈ నెలలో, ఈ ఒక్క నెలలోనే చాలు 50 రోజులుగా టైం మనకి. ఈ నెలలో మీరు పెట్టుకుంటే టార్గెట్ అనేది 100 మంది కాదండి, 200 మంది విన్ అవ్వచ్చు. 100 మంది అంటే ఈజీ కాదు. గట్టిగా మన అందరం ఇక్కడ ఉన్న జూమ్ ప్యానల్లో ఉన్న 100 మంది గురూజీ కంపల్సరీ నేను విన్ అవుతా గురూజీ అని, నేను ఒక్కళ్ళనే విన్ చేపిస్తా గురూజీ అని మీరు పెట్టుకుంటే 100 మంది కాదు 200 మంది విన్ అవ్వచ్చు. సేమ్ ప్రాసెస్ మీకు కూడా, వీళ్ళకి కూడా. బ్యాంకాక్ విన్ అయితే ఇన్కమ్ పరంగా ఎంత వస్తుందో కూడా మీకు ఇక్కడ క్లారిటీగా రాసి పెట్టాను. లెఫ్ట్ రైట్ 3,200 బిహేవ్ చేస్తే సేమ్ 32,000 రూపాయలు మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది ఇక్కడ. అలానే బ్యాంకాక్ ట్రిప్ విన్ అయిపోతే అమౌంట్ పరంగా లెక్కేసుకుంటే
ఈ 80,000 కాడి నుంచి ₹1,00,000 దాకా మన మీద ఖర్చు పెట్టేదండి కంపెనీ. 5 రోజుల పాటు ఫుల్ ఎంజాయ్మెంట్. లైఫ్లో ఫ్లైట్ ఎక్కాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉండిద్ది. నిజంగా బయట లైఫ్లో అయితే ఫ్లైట్ ఎక్కలేం. అని అవకాశం ఉంది, కంపెనీ అవకాశం ఇచ్చింది. ఈ 50 రోజుల్లో మనం విన్ అయితే నెక్స్ట్ డే ఎమ్మనే మన ఫ్లైట్ ఎక్కేస్తాక మన సిస్టమ్ తరఫున వికాస్ యాదవ్ రెడీగా ఉన్నాడు, విన్ అవ్వండి అంటున్నాడు. 32,000 ప్లస్ 80,000 మన మీద ఖర్చు వచ్చిందండి. అలానే ర్యాంక్ 1 ఇన్కమ్ 7,000 వస్తుంది. మొత్తం ఓవరాల్ టోటల్గా లెక్కేసుకుంటే ఇక్కడ చూడండి ఎంత అమౌంట్ వచ్చిందో. ₹1,19,000 అనేది ఇన్కమ్ పరంగా వస్తుంది. మొత్తం టోటల్గా మన బ్యాంక్ ట్రిప్ అమౌంట్ కూడా మనం మన మన మీద మనం ఖర్చు పెట్టుకుంటే మనం సొంతగా పెట్టుకోవాలని అంత అయితే కదండి. అది కూడా మనం ఎందుకు లెక్కేసుకోవాలి, అది కూడా లెక్కేసుకోవాలి మనకి ఇన్కమ్ పరంగా. ₹1,19,000 అమౌంట్ వస్తుంది అని చెప్పంటే ఒక 50 రోజులు క- ఒక 50 రోజులు కష్టపడడం తేలిక కష్టమా? తేలికే మూవీ. ఈజీ ఏం కాదండి. మనం అనుకున్న తేలిక అనుకున్నాం కదా, ఈజీ ఏం కాదు. మల్లికాన్ సార్ ఈజీ అని చెప్పి అంటున్నాడు కదా, మల్లికాన్ సార్కి ఈజీ. దేనికి ఈజీ? సార్ పని చేస్తారు కాబట్టి మల్లికాన్ సార్కి ఈజీ. పని చేయని వాళ్ళకి కష్టం. ఒక్కొక్కళ్ళు పాపం కదా స్క్రీన్ షాట్లు తీస్తున్నట్టున్నారు. ఓకేనా? ఈజీ గురుజీ. కరెక్ట్ గా కరెక్ట్ గా ఫోకస్ పెడితే చూడండి, మీరు మంచి మంచి ఇచ్చారు. ఫస్ట్ 8 డీడీలు, తర్వాత మళ్ళీ 12 డీడీలు, తర్వాత ఇప్పుడు 16 డీడీలు. అట్లా 1 బై 1 ఆహా నేను ఇది ఇన్ని కాలేదు ఇట్లా వాళ్ళ మైండ్ లో అనుకుంటే పెద్ద లెక్క కూడా కాదు. రోజు ఒక్క డీడీ చొప్పున, లేదు 2 రోజులకు ఒక డీడీ చొప్పున తీసుకున్నా ఈజీ చేయొచ్చు గురుజీ ఇది. ఓకే, గీతలు పడుతుంది, దీన్ని తీసేయాలండి. తీసేద్దామని చూస్తున్నాను. దాంట్లో ఒకసారి స్క్రీన్ షేర్ ఆపుతావా మాధవ సార్? నాకు ఇక్కడ అర్థం కావట్లేదు. ఎస్ ఎస్ మూవీ. ఆపేసే దీన్ని ఒకసారి మళ్ళీ ఆన్ చేద్దాం. ఈ మనోళ్ళు మీకు పంపిస్తానండి, వాట్సాప్ పెడతాను అవసరం అయితే. ఓకే, థ్యాంక్ యూ సార్. మాధవ సార్ కోసం కూడా బిగ్ క్లాస్ అనమాట. తీసేద్దామని చెప్పి ట్రై చేస్తున్నా కానీ నాకు అర్థం కాలేదు. ఓకే కొల్లూరు సాయంత్రం. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి ముఖ్యంగా ఇదిగో సార్ వినబడుతుందా? వాయిస్ వినబడుతుందా? Yes, గురుజీ. మళ్ళీ ఒకసారి మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. ఎవరో ఎవరు టచ్ చేయబాకండి సార్, మీకు అవసరం అయితే పంపిస్తానండి. ఓకేనా? మీకు అవసరం అయితే నేను పంపిస్తాను, పీపీటీ పంపిస్తాను. అగబడుతుందా సార్ ఇప్పుడు మాధవరా సార్? ఎస్ గురుజీ. ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు పంపిస్తాను అనమాట. అవసరం అయితే నేను దాని పీపీటీ మీకు పంపిస్తాను, కొత్త వాళ్ళకి ఎవరికైనా సరే. మీరు స్క్రీన్ షాట్ తీయొద్దు. నేను మీ అందరికీ అది వాట్సాప్ పెడతాను, చాలా మందికి మీ సీనియర్ లీడర్ అందరికీ పెడతాను. మీరు అట్లనే దాన్ని పాస్ చేయండి. ఓకేనా? కింద వాళ్ళకి చేయండి. చాలా మంది కొత్త వాళ్ళకి ఏం డౌట్ అంటే బిజినెస్లో జాయిన్ అయిపోయినాక కొత్తగా మనం ప్లాన్లు పెట్టిస్తుంటే ఈ ఇన్కమ్ పరంగా ఎంత వస్తుంది, ఎలా వస్తుంది అనేది ప్రతి ఒక్కరికి ఇదే మెయిన్ ఫస్ట్ డౌట్ ఏదంటే ఇన్కమ్ పరంగా ఎంత వస్తుంది, ఇంత అమౌంట్ కంపెనీ ఎట్లా ఇస్తుంది అనే డౌట్. అదేగా డౌట్ ఎవరికైనా వచ్చేది శ్రీనివాస్ గారు. ఎస్ గురుజీ. కొత్త వాళ్ళకి వచ్చే డౌటే అది, అవునా కదా? దానికి అవును. ఎగ్జాంపుల్ ఏవని చెప్పొచ్చండి. మనం తీసుకునే వాటర్ బాటిల్ కానీ తీసుకుంటే, మనం వేసుకునే బట్టల దాకా ఏ ఐటెం తీసుకున్నా కూడా అంటాం కదా, మనం కొనే ఐటెం ప్రతి ఒక్క ఐటెం అనేది తయారయ్యే కాడ ₹30 పడుతుంది. మనం ఇక్కడ కొంటుంది ఎంతగా పెట్టుకుంటున్నాం అంటే ₹100 పెట్టుకుంటున్నాం. ఈ మధ్యలో ఉన్నారు కదా ఈ నలుగురు, చెప్పండి, మధ్యలో ఎవరు తింటున్నారండి అమౌంట్? డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు, రిటైలర్లు. ఈ నలుగురితో పాటు ఇంకొకళ్ళు ఉన్నారు, ఐదో వాడు యాడ్ చేస్తూ ఉంటారు కదా, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు. థమ్స్అప్ తాగండి ఎనర్జీ వచ్చిద్దని, బూస్ట్ తాగండి సిగ్నెట్ అవునా కదా? వాళ్ళు వీళ్ళే మనకు డెవలప్ అవుతూ ఉంటారు, అవునా కదా? ఎక్కడ పట్టినా కూడా కష్టం ఒకళ్ళది, ఫలితం ఒకళ్ళది అన్నట్టుగా. ఆ, పంట విషయం కూడా తీసుకున్నా కూడా ఒక రైతు పంట పండిస్తున్నాడు, కేజీ టమాటా ఆడ ఎంత పెట్టుగా కొంటాడు, పండిస్తాడు, ఎంత కష్టపడి పండించి కేజీ ₹10 అమ్మితే ఇక్కడికి వచ్చేలాగే ₹100 అమ్ముతారు. మరి దారుణం అండి. మధ్యలో ఉన్న వీళ్ళే బాగుపడుతున్నారు. మన కంపెనీ ఆల్రెడీ మనందరికీ తెలిసిందే.
మనందరికీ తెలిసిందేమాట. వీళ్ళందరితో మనకు పని లేదు, మొత్తం రిమూవ్ చేసి పని కింది మనకి డైరెక్ట్గా కంపెనీ టు కస్టమర్. ఈ ఒక్క స్లైడ్ వాళ్ళకి చెప్తే చాలు. ఇది ఎఫ్ఎం చెప్పినప్పుడు మీకు దీంట్లో ఉంటుందండి, ఎఫ్ఎం దాంట్లో ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా. అందుకే ప్రతి పర్సన్ జాయిన్ అయిపోయినాక 12 గంటల లోపు ఎఫ్ఎం అనేది కంప్లీట్ చేయాలి అని చెప్పేసి మన వాళ్ళు, మా ఊరి వాళ్ళు సిస్టమ్ చెప్తూ ఉంటుంది. కొత్తగా జాయిన్ అయిపోయినాక ఎఫ్ఎం చెప్పకపోతే ఈ ఈ పెద్ద ఇది చిన్న డౌట్ మనకు తెలుసు కాబట్టి, తెలియని వాళ్ళకి చాలా పెద్ద డౌట్ అన్నమాట. ఈ పెద్ద డౌట్తో బిజినెస్ కూడా మానుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకే ప్రతి పర్సన్ జాయిన్ అయిపోయిన 12 గంటలకల్లా మీరు కంప్లీట్ చేయించాల్సిన పని ఏంటంటే ఎఫ్ఎం అనేది కంప్లీట్ చేస్తే ఈ డౌట్ మొత్తం క్లారిటీ అయిపోద్ది. ఓకే, ఇదైతే క్లారిటీ అయిపోయింది కదా గురించి. మరి ఇన్కమ్ పరంగా రావాలంటే మనం ఏం చేయాలి? దానికి కూడా ఇంకోటి ఉందండి. చూడండి, లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూర్చోబెట్టేసి లిస్ట్ రాపించాలి. ఈ లిస్ట్ కూడా ఒక పర్సన్ కూడా 100 మందితో లిస్ట్ రాపించేసి ఆ 100 మందికి మనం ఇన్విటేషన్ ఇప్పించేసి, ఆ ఇన్విటేషన్ 100 మందికి ఇన్విటేషన్ ఇస్తే వాళ్ళ మనకు టైం ఇచ్చేళ్ళు కొంతమంది ఉంటారు, ఒక 50% ఉంటారు. మనం 100 మంది లిస్ట్ రాసి 100 మందికి ఇన్విటేషన్ ఇస్తే 100 మంది మన కోసం రెడీగా ప్లాన్ చెప్తా వింటారు రాని పిలవరు. కొంతమంది బిజీగా ఉంటారు కాబట్టి ఒక 50 మంది అన్నా కూడా ఆ 50 మందికి మనం ప్లాన్ చెప్పినా కూడా ఆ 50 మందిలో చెప్పట్లా 10 మందికి ఒకళ్ళు లెక్క వేసుకున్నా కూడా 10 మందికి ఇద్దరు లెక్క. మన లెక్క ఏంది? 8 మంది నువ్వు అన్నా ఓకే. కూడా ఇద్దరు ఎస్ అంటారు, అవునా కదా? ఎస్ మావోజీ. ఆ 10 మందిలో 10 మంది జాయిన్ అయిపోయినా కూడా 10 మంది చాలండి మనకి బిజినెస్ ముందుకు పోవటానికి. ఈ 100 మందికి ప్లాన్ చెప్పాలంటే మనకి ఎంత టైం పట్టింది చెప్పండి సార్? 100 మందికి ప్లాన్ చెప్పాలంటే ఎంత టైం పట్టచ్చు? రోజుకి 5 ప్లాన్ల ప్రకారం చూసుకున్నా కూడా 20 రోజులు మా ఊరికి. 5 ప్లాన్లు చెప్పినా కూడా 20 రోజులు కంప్లీట్ చేస్తావు, అవునా కదా? ఎస్ మా ఊరికి. 5 అవుదా? మరి 5 ప్లాన్లు చెబుతాం, కష్టం అయితే కష్టం, తేలిక. 5 ప్లాన్లు చెప్తే తేలిక నేను ఈజీ. చెబుతున్నా కదా, పార్ట్ టైం చేసేవాళ్ళు అయినా సరే రోజుకి మన పని మనం చేసొచ్చి ఉదయం పొద్దున్నే ఎన్ని గంటలకు వెళ్తారు? ఏదైనా జాబ్ చేసేవాళ్ళు కానీ ఏదైనా వర్క్ చేసేవాళ్ళు కానీ 9 గంటలకు వెళ్ళిన వాడు ఇంట్లో నుంచి బయటికి, వాళ్ళు 5 గంటలకి. ఇప్పుడు ఒక పెద్ద ప్రొఫెషనల్స్ ఇలాంటి బ్యాంక్ మేనేజర్లకి అయితే బాగా టైట్ ఉంటుందండి. మదరసరి కావచ్చు 9 గంటల ఉండొచ్చు బ్యాంకులో, కానీ అన్ని వర్క్లు 9 గంటల ఉండదు. 5 అంటారు కదా, 5 లేదా 6 గంటలకి లేదా 7 గంటలకు రారా? ఎస్ మా ఊరికి. ఏదైనా జాబ్ చేసేవాళ్ళు, చిన్న చిన్న జాబ్ చేసేవాళ్ళు కానీ అంత చెప్పండి మీరు. ఎస్. వస్తారు, ఎస్. నాకు తెలియదు. కొంతమంది ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు ఉంటే మరి ఆ టైం అనేది మీకు తెలియాలి. 6-7 చెప్పండి. గంటలకల్లా వచ్చేస్తారు మాకు. మా దశ 6-7 గంటలు రావస్తారు, అవునే కదా? అవును, అవును. 7 గంటలకు వచ్చినా కూడా మనం కూర్చోబెట్టి మనం ప్లాన్ చెప్పాలి మనసు ఉంటే ఆ 5గురు కలవడం పెద్ద మ్యాటర్ కదండి. అవసరమైతే 5గురు ఒకేసారి గ్రూప్ మీటింగ్ పెట్టి ప్లాన్ చెప్పొచ్చు, ఒక గంటలో లేపేయచ్చు. కాదు కూడదు గురించి కొంచెం విడిగిడిగా చెప్పాలంటే ఒక్కొక్కళ్ళు చెప్పుకున్నా కూడా అరగంట అరగంటలో చెప్పుకుంటూ పోవచ్చు. లేదా గంట గంటలో చెప్పినా కూడా మూడు మూడు గంటల్లో 3 ప్లాన్లు అవుతాయేమో. ఎస్ గురుజీ. ఎస్ ఈ ఎస్ ప్లాన్ మా చెప్పడం ఊరికి. కష్టమేం కాదు కదండి. అసలు 5 లక్షలకు 3 మీరు చాలా మందికి చెబితే గురూజీ వాళ్ళు నిజంగా వాళ్ళు ఆల్రెడీ లెవెల్ అయిపోయింది కాబట్టి వాళ్ళు చెబుతారు అనవచ్చు. మాధవరావు సార్, మల్లికార్జున సార్, ఉపేంద్ర సార్, మీకు తెలిసేదో శ్రీనివాస్ గారు అడగని చెబుతాడు. బిజినెస్లో స్టార్టింగ్ డేలో మేము ఎలా చెప్పామంటే ఒక రోజుకి వచ్చేసి 20 ప్లాన్లు చెప్పించామండి. ఒక రోజుకి వచ్చేసి పొద్దున్నే ఇప్పుడు టైం అయితే అయింది, ఈ టైంకి ఏడైంది కదా, ఈ టైంకి వెళ్ళి కూర్చునేవాడిని. చిన్న మావార్జీ మాకు బ్రదర్ అవ్వడం వల్ల మావార్జీ ఏం చేసాడు, మా పైన అప్లయన్స్ మాకు కనెక్ట్ చేశాడు. అప్లయన్స్ సపోర్ట్కి వస్తే ఏం చేసేవాళ్ళం తెలుసా? పొద్దున్నే 6 గంటలకు లెగిసి బయలుదేరి వెళ్ళిపోయేవాళ్ళం. నాకు అప్పుడు బైక్ కూడా లేదు, వాస్తవం మీద ఆటో వేసుకుని వెళ్ళేవాడిని. బాలకృష్ణ గురించి అని చెప్పేసి పాపం ఆయన నాకు ప్లాన్ నేర్పిస్తాక కానీ ఎంతో సపోర్ట్ చేశాడు. ఈరోజు అంతా కదా, సపోర్ట్ ఎంత చేసినా కూడా ఏం చేసినా కూడా సిస్టమ్ లేకపోతే అవుట్ బాల్ అవుతారని చెప్పేసి నిదర్శనం ఆయన. ఈరోజు స్వామిదాస్ ఎంత పేషెన్సీగా ఉన్నాడంటే దానికి నాకు ఫస్ట్ పునాది వేసింది ఆయనే. బాలకృష్ణ గురించి అని చెప్పేసి హైదరాబాద్ నుంచి మాకు ఫీల్డ్ సపోర్ట్కి వస్తే పొద్దున్నే 6 గంటలకి వెళ్ళి కూర్చుని ఉన్నాడు. ఏం స్వామి సార్ అప్పుడే వచ్చామంటాడు, అంటే బ్రష్ కూడా చేయించేవాడు కాదు. అర్జెంట్గా ప్లాన్లు ఉన్నాయి గురించి, మరి వెళ్దాం పదండి. గురుజీ అని కూడా తెలియదుగా, ప్లాన్లు ఉన్నాయి సార్ వెళ్దాం మరి అని చెప్పంటే, మరి వాళ్ళు కూడా మనకి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేయడం కోసం కాబట్టి రెడీ చేద్దామని చెప్పనేవాడు. 6:30-7 గంటలకల్లా ఆటో ఎక్కించుకొని తీసుకెళ్ళి టిఫిన్ ఇప్పించేసి తీసుకెళ్ళాడు, ఫీల్డ్ మీద తీసుకెళ్ళాడు. 11 గంటల్లో తిప్పాడు ఫీల్డ్ మీద.
ఇరవై మంది టచ్ చేసేది ఆలోచన కాదు. మ్యాక్సిమం టచ్ చేయలేదంటే 10 మంది ఉంటారు. 30 రోజుల్లో బ్యాంక్ అకౌంట్ అయ్యాయండి. అది నా మిరాకిల్ వర్క్. స్వామిదాస్ అనేది పర్సన్ చాలా గురూజీ వాళ్ళకి ఎప్పుడు ఇది చేస్తాడంత కమిట్మెంట్ అని చెప్పేసి ఎప్పుడు అర్థమైందంటే ఆ 30 రోజులు అర్థమైంది. 30 రోజుల్లో లెఫ్ట్లో 38 డీడీలు కావాలి, రైట్లో 38 కావాలి బ్యాంకాక్ విన్ అవ్వాలంటే. అప్పట్లో మేము లెఫ్ట్లో 39, రైట్లో 42 మందిని జాయిన్ చేయించాం ఆ 30 రోజుల్లో. ఆలోచించండి ఎంత లీస్ట్ పరంగా అన్ని ప్లాన్లు పెట్టించాం. ఇక్కడ మనం పెట్టింది ఇక్కడ 4 1 2 3 4 ఈ 4 లెవెల్స్ ఎలా పెట్టుకోవాలంటే ఇదిగో ఒక్కొక్క 3 నెలలకి 100 లిస్ట్ ఆఫ్ ఇచ్చేసి 100 మందికి మనం ప్లాన్ చెప్పినప్పుడు 10 మంది జాయిన్ అవుతారని చెప్పి పెట్టుకోవచ్చు. అలానే 3 నెలల కాడి నుంచి 6 నెలల లోపు సేమ్ ఆ వచ్చిన 10 మంది కూడా 100 లిస్ట్ ఆఫ్ ఇచ్చేసి 100 లిస్ట్ అయితే ఎంత అవుతారండి? 10 మంది. 10 మంది తలా 100 లిస్ట్ అయితే 1000 లిస్ట్ అయితే అవునా కదా? ఎస్ గురుజీ. 1000 మంది ప్లాన్ చెప్పితే ఎంతమంది అవుతారు? 100 మంది వస్తారు రా ఎస్ గురుజీ. అవసరం 6 నెలల్లో. అంటే మన దీంట్లో మనీ సంపాదించుకోవాలని ఒక ఆలోచన వాళ్ళు ఈ ప్లాన్ చేసుకోవచ్చు. అలానే 9 నెలల్లో సేమ్ ప్రాసెస్